ఇంటర్నేషనల్ క్రికెట్లో టెస్ట్ క్రికెట్కి విపరీతమైన విలువ ఉంటుంది. అలాంటి ఒక విలువ కోసం అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. క్రికెటర్స్ అందరూ కూడా టెస్ట్ క్రికెట్లో కనుక వాళ్ళకి జట్టులో స్థానం దొరికితే అంతకంటే అదృష్టం ఉండదు. కానీ ఈరోజు ఓవెల్లో జరిగిన ఒక మ్యాచ్ గురించి మాట్లాడాలి. ఇండియన్స్ మొత్తం కూడా గర్వపడేలాగా వాళ్ళ ప్రతిభ మాత్రం కనబరిచారు. ఇకపోతే హైదరాబాదీ సిరాజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అసలు ఇది అసాధ్యం అనుకున్న ప్రతి చోట కూడా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఇవాళ అత్యద్భుతం అంటే అత్యద్భుతం. ఎందుకంటే లాస్ట్ ఇంకొక 7 పరుగులు కొడితే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచేది. అలాంటి టైంలో మొత్తం తిప్పేసి ఆటని తన వైపుకి తెచ్చుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ పర్ఫార్మెన్స్. దాదాపు 30 ఓవర్లు బౌలింగ్ చేసి 104 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ 5 వికెట్లు తీసుకోవడంతోనే దాదాపు ఇండియా విజయం మొత్తం కూడా దాదాపు దీని మీదే ఉంది, ఆధారపడి ఉందని చెప్పేసి అందరికీ తెలుసు. ఏదేమైనా కూడా సిరాజ్ మానియా మొత్తం నడిచింది. ఇంగ్లాండ్ టూర్ మొత్తంలో కూడా సిరాజ్ అత్యద్భుతమైన ప్రతిభ కనబరచడంతోనే ఈ 2 టెస్టులు మనం గెలిచాము, 2 టెస్టులు మనం ఓడిపోయాం. అయినా ఒక టెస్టు డ్రాగా అయింది. అయినప్పటికీ కూడా సిరీస్ సమమైంది. కానీ ఇలా గెలిచినంత సంబరాలు చేసుకుంటున్నారు ఇండియా మొత్తం. దానికి కారణం ఏంటంటే అసలు మ్యాచే ఓడిపోయాం మొత్తం. అసలు లేదు అనుకున్న టైంలో మ్యాజిక్ జరిగి ఒక 2 ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అత్యద్భుతమైన సెంచరీలు బాది మొత్తం మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పేసుకున్న టైంలో ఒకసారిగా రూపురేఖలు మార్చేసి ఇండియా వైపుకి విజయాన్ని దక్కించడం అనేది పెద్ద విషయం. సిరాజ్, నీకు కంగ్రాచ్యులేషన్స్, ఒక బిగ్ కంగ్రాచ్యులేషన్స్. 140 కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా సిరాజ్ సిరాజ్ అంటూ నిన్ను మామూలుగా పొగడట్లేదు. నీ బౌలింగ్ శైలికి కానీ నీ పోరాట పటిమకి కానీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇకపోతే దగ్గరుండి నడిపిన గిల్ చాలా అత్యద్భుతంగా ఆటాడాడు. తన వంతు ప్రయత్నంగా చాలా బాగా ఆడాడు. లాస్ట్ సిరీస్లో ఎస్ఎస్వి జైస్వాల్ కూడా సెంచరీ సాధించి టీంకి చాలా మంచి స్కోర్ని ఉంచాడు. ఇలా రకరకాలుగా చేయటం వల్ల ఇండియా ఈ స్థాయిలో వచ్చి అసలు మొత్తం పోతుంది. ఇండియా 3-1తో వెనకబడిపోద్ది అనుకున్న సిరీస్లో 2-2తో సమన్ చేసి మన వాళ్ళందరినీ కూడా గెలిపించారు. జై ఇండియా. సిరాజ్ అందరి గుండెల్లో రాజు అయ్యారు, రాజుగా మిగిలిపోతారు. ఈ ఒక్క సిరీస్ చాలా కాలం గుర్తుండిపోతుంది. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలు. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను. నేను శివ మల్లాల.